సరే ముందు కూర్చో. సార్ నా పేరు ఝాన్సీ సార్. సాయి అనే అతను నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి నా ప్రైవేట్ ఫోటోలు పెట్టించుకున్నాను. అంటే ఏం ఫోటోస్? అదే సార్, ఆ ఫోటోలు అడ్డం పెట్టుకొని ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు సార్. బుద్ధి లేకుండా ముందు ఎవడు పెట్టమన్నాడమ్మా? ముందు బుద్ధి లేకుండా ఎందుకు పెట్టావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ముందుండాలి అదంతా. ఆయన ఇప్పుడు ఏడ్ చేయం ప్రయోజనం లేదు. నిన్ననేని మీ జనరేషన్ అంతా ఇంతే. సర్లే మీరు కేసు పెట్టారని నన్ను ఏమని చేద్దామంటే మళ్ళీ వాళ్ళు లేకపోతే ఉండలేని అంటారు. ఏంటో ఇదంతా. సర్లే ఏడు పప్పి, వాటి డీటెయిల్స్ ఏదో ఒకటి చేద్దాం. మనసు గతించే మనిషి మనసున్న మనిషికి సుఖము లేదంటే రే బాబు, రే సాయి అంటే నువ్వేనా? నేనే సాయి, ఐఏఎస్. ఐఏఎస్ సార్? సార్ సార్ మీరు నిజంగా కలెక్టరా సార్? సార్ కలెక్టర్ సార్ అదే మరి బోర్డు మీద ఐఏఎస్ అని ఉంది సార్. అదే నేనే, నా పేరు రివర్స్లో పెట్టా. బాగుంది కదా? రే తాగిపోతారా? లే లే, ఝాన్సీ అనే అమ్మాయిని బెదిరించావంటగా. దా మీ మీద కేసు పడింది, పడు పోలీస్ స్టేషన్కి. అమ్మాయిలు అంతే సార్, చిన్న చిన్న వాటికి కంప్లైంట్లు కోర్టులు అంటారు, పట్టించుకోకూడదు. అంతెందుకు, పక్కింటి ప్రేరణ కూడా నాయకం ఉంటే దాన్ని ఝాన్సీ కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టా. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా చెప్పిందా? లేదే. వెళ్ళి స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోండి సార్, అంత టైం వేస్ట్. లేరా నడు, ప్రేమ వాళ్ళ ఇంటికి బా, నీ పని చెప్తాపా. సుమా, ఏంటి ఏంటే ఖాళీగా వచ్చావు? వాచ్ తేవాలని తెలీదా? నువ్వేనా పెద్ద పుట్ర వెంకటేష్ అనుకుంటున్నావా ఏంటి? నువ్వు పిలవగానే అన్నయ్య అర్థం చేసుకొని తేవడానికి. నచ్చింది నచ్చింది పక్షాలు సొగసులు సరే కానీ ప్రేరణ ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటుంది? చదువుకోమని చెప్పచ్చుగా. ఏం చేస్తాం, అన్ని అబ్బబుద్ధులు వచ్చాయిగా. రారా రై రై, ఎవరు లోపల? ఎవరు సార్? ప్రేరణ వాళ్ళు ఇల్లు ఇదేనా? అవును సార్, చెప్పండి. వీడిని ఎప్పుడైనా చూసారా? సాయి సార్, మా పక్కింటి కుర్రాడు. మీ అమ్మాయి ఏం చెప్పలేదా వీడి గురించి? లేదు సార్. మీ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు. రే సాయి, ఆగు, ఎంత ముందు ఉండాలి. మీ అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎప్పుడు ఎటు వెళ్తుంది ఏం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆడి మీద పెడితే వీడిది అంత తప్పుందో మీది అంతే తప్పుంది. ఇంత జరుగుతున్నా ఒక మాట కూడా చెప్పలేదంటమ్మా. మీరు ఎప్పుడు బిజీ, నేను చెప్పాలనుకున్నానమ్మా, కానీ మీకు టైం లేదని అనుకున్నా. ఈ కేసు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినందుకు కాదు, మీరు అమ్మాయిని పట్టించుకోకపోవడం వల్ల. అన్నీ జాగ్రత్తగా ఉండాలి. సాయి లాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నుంచి నేను నీకు తోడుగా ఉంటానమ్మా, భయపడక. ఇప్పుడు నీకేమన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పొచ్చి.
మన జీవిత యుద్ధాల్లో ధైర్యంగా ఉండాలి, బలహీనతతో కాదు. స్త్రీ నువ్వు ఒంటరిగా లేవు. సంఘం, కుటుంబం, చట్టం నీకు అండగా ఉన్నాయి. స్త్రీ తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి నిలబడ్డమే మా ఈ కథ. ధన్యవాదాలు.